మీరు ఒక్కసారి ఇండియాకి చైనాకి మధ్య సంబంధాలు చూసుకుంటే అంతకుముందు గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని సంబంధాలు తెగిపోయినాయి అనేది చెప్పాలి. సో దీంట్లో భాగంగా చూసుకుంటే మరి విమాన సర్వీసులు కూడా ఆగిపోయినాయి. అయితే మరి రీసెంట్గా మనకి నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళారు కదా, అప్పటి నుంచి మళ్ళీ సత్సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగానే రీసెంట్గా చూసుకుంటే మరి విమాన సర్వీసులు కూడా స్టార్ట్ అయినాయి కదా. అయితే మరి ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఏకంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్గా సింగపూర్ వెళ్ళే విధంగా మరి కొన్ని విమాన సర్వీసులు అయితే రాబోతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా చెప్పాలంటే ఫస్ట్ ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. విజయవాడ నుంచి డైరెక్ట్గా సింగపూర్కి మరి విమాన సర్వీసులు నడిపించాలని చెప్పేసి వాళ్ళైతే ముందుకు రావడం జరిగిందనమాట. అయితే మరి ఈ విమాన సర్వీసులు వారంలో వచ్చేసరికి ఏకంగా 3 రోజులు ఉంటాయి. వాటిలో గురువారం, అదేవిధంగా మంగళవారం, గురువారం, అదేవిధంగా శనివారం. సో మొత్తం కూడా వారానికి 3 రోజులు అయితే ఈ సర్వీసులు అయితే ఇండిగో సంస్థ ఏమైనా ఉందన్నమాట.